హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. ఈరోజు నేను టిఫిను రాగి పిండితో ఎగ్ దోశ వేశానండి. రాగి పిండితో ఎగ్ దోశ ఏంటి అనుకుంటున్నారా? అయితే చూడండి మరి ప్రాసెస్. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. ఇది షుగర్ పేషెంట్లకు ఆల్సో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా మంచి ఆప్షన్ అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం ప్రాసెస్. ఇదిగోండి, రాగి ఎగ్ దోశ కోసం నేను రాగి పిండి ఒక కప్పుడు తీసుకున్నాను. ఒక కప్పు ఏమో చిన్నది, ఇది పెద్ద కప్పు, ఇది చిన్న కప్పు. కప్పుడు గోధుమ పిండి, కొద్దిగా ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఇది కొద్దిగా కొత్తిమీర తరిగండి, కొంచెం ఒక ఎగ్ తీసుకున్నాను. అయితే దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేద్దాము. ఇదిగో రాగి పిండి ఇందులో వేసేస్తున్నాను. అలాగే గోధుమ పిండి కూడా వేసేసాను. అలాగే ఇది తరుగు, కొత్తిమీర చాలా సన్నగా తరుక్కోవాలండి చాకుతోను. కొత్తిమీర తరుగు వేసేసాను. జీలకర్ర కూడా వేస్తాను. ఇదిగో ఎగ్ పగలగొట్టి ఇందులో వేసేస్తాను. ఓకే, వీటన్నిటిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందు మిక్స్ చేసుకుందామండి, తర్వాత వాటర్ యాడ్ చేద్దాము. దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేద్దాము, పిండికి సరిపడా. కొంచెం చిటికెడు చాలండి, ఒక పావు టీ స్పూన్. ఎందుకంటే ఇందులో మనం చట్నీ పెట్టుకుని తింటాము, అందువల్ల సాల్ట్ తక్కువ వేస్తున్నాను. కొద్దిగా చిటికెడు కారం కూడా వేస్తున్నాను. అంటే గుడ్డు వేసాను కదండి, అది నీసు వాసన రాకుండా ఉండడానికి నేను కారం కూడా వేసాను. అలాగే ఇందులో జీరా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను కొద్దిగా, ఒక చిటికెడు, అది కూడా పావు టీ స్పూన్ కంటే తక్కువే. అది గుడ్డు నీసు వాసన రాకుండానండి, అందువల్ల నేను కారము, ఇది జీరా ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి. గుడ్డు కూడా వేసాం కదా, ప్రోటీన్ వస్తుంది. ఇది ఆల్రెడీ సోడిపిండి, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో షుగర్ పెరగకుండా కంట్రోల్గా ఉండడానికి షుగర్ పేషెంట్లకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఇలాగ మనం దోశల పిండిలాగా దీన్ని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దోశల పెనం మీద దోశలు వేసుకోవడమే. దీంట్లోకి టమాటా చట్నీ బాగుంటుంది. చట్నీ అయినా తినొచ్చు, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి కానీ, టమాటా, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ చట్నీతో మీరు ఇవి పెట్టుకుని తినొచ్చు దోశలు. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసి ఒక 10 మినిట్స్ అలా మీరు పక్కన ఉంచేయాలి. ఇది ఇలాగా జారుడుగా దోశల పిండిలాగా కలుపుకోవాలి మనం. ఇది నేను వేసిన కొలతల ప్రకారం అయితే ఒక 6 దోశలు అలా వస్తాయండి. ఒక ఇద్దరికి సరిపోతాయి, 3 తిన్నా కానీ ఇద్దరికి సరిపోతాయి, 6 దోశలు వస్తాయి నేను వేసిన కొలతల ప్రకారం. ఇది ఇలా కలిపి ఒక 10 మినిట్స్ ఉంచాక దోశలు వేసుకోవడమేనండి. ఇదిగోండి, రాగి పిండితో ఎగ్ దోశ కోసం మనము పిండి కలిపి రెడీ పెట్టుకున్నాం కదా. మీకు పెనము నేను పొయ్యి మీద పెట్టాను. దోశ వేద్దామండి, మామూలు దోశలాగే. కాకపోతే ఇందులో మనం కొత్తిమీర తరుగు వేసాం కాబట్టి స్లోగా కలపాలి, ఇలాగా ఉండగట్టుకుపోకుండా. చిన్న దోశలు వేసుకోవాలండి, బాగుంటాయి, బాగా వస్తాయి. కాకపోతే చిన్న దోశలు వేయాలి. కొత్తిమీర తరుగు ఉంది కదా, దానివల్ల ఉండ చుట్టుకుపోకుండా చిన్న వేసుకోవాలి, స్లోగా కలపాలి, అదే స్ప్రెడ్ చేయాలి. ఓకేనా, బాగానే వచ్చేస్తాయి ఈజీగానే. ఎందుకంటే ఇందులో మనం గోధుమ పిండి వేసాము, ఎగ్ వేసాము కదా, ఈజీగా ఊడిపోతుంది అటు ఇటు. కాకపోతే అది స్ప్రెడ్ చేసేటప్పుడే మనం నెమ్మదిగా స్లోగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆ కొత్తిమీర తరుగు వల్ల అంటుకుపోయి ఊడిపోతుంటుంది. ఇదిగోండి, టర్న్ చేయడానికి కూడా ఈజీగానే ఊడిపోతుంది. కొంచెం కాలాలి, ఇటువైపు ఇటు కాలింది, ఈజీగానే ఊడిపోతుంది టర్న్ చేయడానికి కూడా. ఎగ్ ఉంది కదా, గోధుమ పిండి ఉంది కదా, అందువల్ల. తీసేసి ఇంకోటి వేసుకుందాం మనం. ఇలా స్లోగా స్ప్రెడ్ చేయాలండి, అది చుట్టుకుపోకుండా. ఎందుకంటే కొత్తిమీర తరుగు ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీని చుట్టూ మనం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా వేస్తే చాలు, ఎక్కువ వేయక్కర్లేదు దానికి. జస్ట్ స్ప్రింకిల్ చేస్తే చాలు ఆయిల్. ఈజీగా ఉడిపోతుంది, అది టర్న్ చేయడమే. ఓకేనా, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి ఎగ్ దోశ రెడీ.
ఓకే, థ్యాంక్ యూ.